హలో ఆల్ వెల్కమ్ టు M9 రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ తిమ్మరాజుపల్లి టీవీ. సో ఈ మధ్య కాలంలో చాలా మీడియం లేదా చిన్న సినిమాల్లో కనిపించని ఎఫర్ట్స్ అనేవి ఈ సినిమాలో కనిపించాయి. యాస విషయంలో కానీ, కాస్ట్యూమ్స్ విషయంలో కానీ, ఆర్ట్ విషయంలో కానీ, ప్రొడక్షన్ విషయంలో కానీ వాళ్ళ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో రైట్ ఫ్రమ్ ద బ్యాక్గ్రౌండ్స్, లేదంటే ఆ సెటప్, ఆ ఊరు, వాళ్ళ బట్టలు, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా అథెంటిక్గా ఉండేలాగా చాలా కేర్ తీసుకున్నారు డైరెక్షన్ టీమ్ కానీ, ప్రొడక్షన్ టీమ్ కానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా. సో ఫస్ట్ వాళ్ళ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఈ సినిమా పెర్ఫార్మెన్సెస్ కూడా బాగున్నాయి, ఎందుకంటే అందరూ కూడా 90% కొత్త ఆర్టిస్టులు ఉన్నారు. అమ్మ రమేష్ అనే ఆయన, లేదంటే సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళు కొంతమంది సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ కొత్త వాళ్ళే. సో వీళ్ళందరిలో కూడా ఎక్కువ మార్కులు సంపాదించుకుంది అయితే ప్రదీప్. సో అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అంటే అతని మొహంలో ప్రతి భావం, అది కోపం కావచ్చు, ఈర్ష్య కావచ్చు, అసహ్యం కావచ్చు, చాలా భావాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అతని మొహంలో. అతను గట్టిగా పళ్ళు కొరుకుతుంటే అందులోంచి వచ్చే ఒక కోపం తాలూకా ఒక భావన ఏదైతే ఉందో అంటే అతని కళ్ళల్లో, అతని మొహంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో తెలుగులో ఒక ఆర్టిస్ట్ ఫేస్లో ఇంత స్పష్టమైన భావం కనిపించి కూడా చాలా రోజులు అవుతుంది. సో ప్రదీప్ షుడ్ గెట్ మోర్ ఛాన్సెస్, ఎందుకంటే అతను హీఈస్ ఎ డిజర్వింగ్ క్యాండిడేట్ అనమాట. సో చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. సాయితేజ్ కానీ, వేద కానీ, వీళ్ళందరికీ ఇది ఫస్ట్ సినిమా అంటే కొంచెం నమ్మడం కష్టంగానే ఉంటుంది అనమాట. అంత బాగా పెర్ఫామ్ చేశారు. స్పెసిఫిక్గా వేద పోర్ట్రేయింగ్ ద విలేజ్ బెల్లి క్యారెక్టర్, అంటే ఒక పల్లెటూరు ఆడపిల్ల ఎలా ఉండాలి, ఎంత నీట్గా ఉండాలి అనేది చాలా బాగా పోర్ట్రే చేసింది అమ్మాయి. తను కూడా థియేటర్స్ బ్యాక్గ్రౌండే. సో ఆ అమ్మాయి పెర్ఫార్మెన్స్ బాగుండింది. ద సేమ్ టైం సాయితేజ్ కూడా చాలా లౌడ్ పెర్ఫార్మెన్స్ అతనిది. అంటే వీళ్ళందరూ బేసిక్గా కొంచెం కామ్ అండ్ ఇదైతే ఈ అబ్బాయి కొంచెం బాగా లౌడ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నమాట. సో అందులో కూడా ఈ అబ్బాయి బాగా చేశాడు సాయితేజ్. ఇంకా అమ్మ రమేష్ అనే సీనియర్ ఆర్టిస్ట్ కానీ, లేదంటే సత్యనారాయణ అనే సీనియర్ ఆర్టిస్ట్ కానీ, వీళ్ళందరూ కూడా సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్టులు లాంటి వాళ్ళు అనమాట. సో మనం చాలా సంవత్సరాల నుంచి చూస్తుంటాం వాళ్ళని, ఎక్కడ కూడా ఒక ప్రాపర్ రోల్ అనేది పడలేదు. బట్ ఈ సినిమాలో వాళ్ళకి ఊరు పెద్ద రోల్ కానీ, లేదంటే అందులో కొన్ని ఒక షాప్ కీపర్ అనో ఇంకోటి రకరకాల పాత్రల్లో వీళ్ళందరూ కూడా, అంటే వీళ్ళందరూ కొంతమందిని చూస్తున్నాం, కొంతమంది కొత్త వాళ్ళు ఉంటారు, బట్ అందరూ కూడా సమానంగా పర్ఫామ్ చేశారు. అందరూ కూడా చాలా బాగా, అంటే ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు అంటుంటాం కదా, చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది అది. సో చాలా బాగా ఒదిగిపోయారు అనమాట వాళ్ళంతా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో బేసిక్గా ఇలాంటి కైండ్ ఆఫ్ సినిమాలకి మ్యూజిక్ అంటే మనం నార్మల్ ఒక సూతింగ్ కైండ్ ఆఫ్ ఆల్బమ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, బట్ అందులో డిఫరెంట్ జానర్ ఆఫ్ మ్యూజిక్ ఉందన్నమాట. సో వంశీకాంత్ చాయిస్ ఆఫ్ సాంగ్ జానర్స్ అనేది సర్ప్రైజ్ చేసింది. ఒక పాటలో ఒక కథ మొత్తాన్ని అర్థవంతంగా చెప్పడం అనేది చాలా అద్దుగా చూస్తూ ఉంటాం కదా. సో ఈ సినిమా సెకండ్ హాఫ్లో ఒక సాంగ్ వస్తుంది. సో ఆ సాంగ్ స్పష్టంగా లిరిక్స్ వింటే కనుక కథ అంటేనే తెలిసిపోద్ది. అందులో సాహిత్యం కూడా చాలా బాగుంది, ఆ పాట తాలూకా సాహిత్యం కానీ, లేదంటే అందులో అర్థవంతంగా వచ్చే భావం కానీ, ఇవన్నీ కూడా చాలా బాగా కుదిరాయి. సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుండింది. స్పెసిఫిక్గా ఆ లో లైట్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ప్రాపర్గా ప్లాన్ చేసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఒక కరెంట్ పోయిన సీక్వెన్స్ ఉంటుంది సడన్గా, అంటే లిటరల్లీ కరెంట్ పోయిందన్న భావన కలగాలి, అట్ ద సేమ్ టైం వీళ్ళందరూ కూడా కొంచెం క్లారిటీగా కనిపించాలి కదా. సో అక్కడ తను కొంచెం ఒక మూన్ లైట్ లాగా ఇచ్చిన ఎఫెక్ట్ కానీ, ఇవన్నీ కూడా అంటే చెప్తున్నా కదా, ముందు నుంచి కూడా ప్రతి ఫ్రేమ్లో దేర్ ఆర్ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి వాళ్ళు. ఓకే, ఇది ఆడియన్స్కి అర్థమయ్యేలా చూపించాలి, లేదంటే ఆడియన్స్కి ఒక మంచి సినిమా చూసాను భావన కలిగించాలనే ఎఫర్ట్ అనేది ప్రతి ఫ్రేమ్లో, ప్రతి టెక్నికల్ డిపార్ట్మెంట్లో కనిపిస్తాయి అనమాట. సో సినిమాటోగ్రఫీ వర్క్ కానీ, డిఏ కానీ, ఆ కలరింగ్ చాయిస్ కూడా బాగుంటుంది. సో కొన్ని చోట్ల ఆరెంజ్ థీమ్ తీసుకోవడం కానీ, లేదంటే కొన్ని చోట్ల కొంచెం సింపుల్ రెడ్డిష్ కైండ్ ఆఫ్ ఒక థిమాటిక్స్ కానీ, ఇవన్నీ కూడా సింపుల్గా డీసెంట్గా ఉన్నాయి. అండ్ కెమెరా వర్క్ కూడా మరీ హెవీగా వెళ్ళిపోకుండా, హెవీ టెక్నికాలిటీస్కి వెళ్ళకుండా వాళ్ళకున్న పరిమిత వనరులలోనే ఇవన్నీ కూడా సాధించడం అనేది అప్రిషియబుల్ ఎఫర్ట్ అనమాట. సో డైరెక్టర్ మునిరాజు విషయానికి వస్తే, మునిరాజు తీసుకున్న థీమ్ బాగుండింది. అంటే ఒక ఊరిలో టీవీ, ఆ టీవీ చుట్టూ ఒక ఈగో నుంచి ఆ ఈగో అనేది రకరకాల పర్సన్స్కి రకరకాలుగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఈ థీమ్ బాగుండింది. అయితే ఈ థీమ్ మొత్తాన్ని జోడించి, అంటే ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్, లేదంటే ఎస్టాబ్లిష్మెంట్స్, ఇవన్నీ కూడా బాగా ప్లాన్ చేసుకున్నాడు. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏమైందంటే, ఏదైతే డ్రామా హోల్డ్ చేయాలో, అంటే ఇప్పటిదాకా జరిగిన కాన్సిక్వెన్సెస్ అన్నీ, అలాగే భవిష్యత్తులో జరగబోయే థింగ్స్ ఏంటి, ఇవన్నిటిని కూడా ఒక డ్రామా అనేది హోల్డ్ చేయాలి. ఆ డ్రామా సస్టైన్ విషయంలో మాత్రం మునిరాజు కుడెంట్ డూ ఇట్ ప్రాపర్లీ అనిపించింది. అది ఇంకాస్త ఎఫెక్టివ్గా ఉండి, ఆ డ్రామా ఇంకాస్త ఎఫెక్టివ్గా వర్కౌట్ ఉండుంటే కనుక తిమ్మరాజుపల్లి అనేది ఇంకా గట్టి రీసౌండ్ వచ్చేది సినిమా గురించి. బట్ స్టిల్ ఇట్స్ అ హానెస్ట్ అటెంప్ట్ అనే చెప్పాలి, ఫ్రమ్ ద డైరెక్టర్ కానీ, ఫ్రమ్ ద టెక్నీషియన్స్ కానీ. ఆల్సో కిరణ్ అబ్బవరం షుడ్ బి అప్రిషియేటెడ్ ఫర్ ద టెక్నీషియన్స్ అండ్ ద క్యాస్ట్. ఎందుకంటే 40 మంది ఆర్టిస్టులని ఇంట్రడ్యూస్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో అందరి దగ్గర నుంచి కూడా ఎవ్రీవన్, రైట్ ఫ్రమ్ ద సినిమాటోగ్రఫర్, మ్యూజిషియన్, ఎడిటర్, ఈ సినిమాకి డైరెక్టర్ అండ్ ఎడిటర్ కూడా మునిరాజే. సో వీళ్ళందరూ కూడా చాలా హానెస్ట్గా ఆడియన్స్కి ఒక మంచి సినిమా
సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలన్న ఒక కసితోనే వర్క్ చేశారు. సో అది ఈ సినిమాలో కనిపిస్తుంది. కాకపోతే ఈ ల్యాక్ ఆఫ్ గ్రిప్పింగ్ డ్రామా ఏదైతే ఉందో, అంటే డ్రామా అనేది ఖచ్చితంగా మనల్ని కొంచెం గుండె బరువెక్కించాలి కదా సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికో, లేదంటే ఆ ప్రొసీడింగ్స్ ఎప్పుడైతే ఎండింగ్ వస్తున్నాయో అప్పటికి కొంచెం ఇలాంటి ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్స్లో ఉండాల్సిందే అది. సో అది మిస్ అయిందనమాట. అందువల్ల అది ఎక్కడో కొంచెం కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయింది తప్పితే ఇట్స్ ఏ హానెస్ట్ అటెంప్ట్ ఫర్ షూర్. దిస్ ఇస్ ధీరజ్ సైనింగ్ ఆఫ్.